ఎంత కట్టడి చేయాలని ప్రయత్నించినా సైబర్ నేరగాళ్లు వారి చేతివాటాన్ని చూపిస్తూనే ఉన్నారు. సెలబ్రిటీలు ప్రముఖులనే టార్గెట్ గా చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. సితారా పేరుతో ఇతరులకు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ ను పంపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో లింక్స్ పంపించి డబ్బులు కాజేస్తున్నారు. మహేష్ బాబు టీం కంప్లైంట్ చేయడంతో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానాస్పద అలర్ట్స్ వస్తే స్పందించొద్దని ఫ్యాన్స్ కు మహేష్ బాబు టీం సూచించింది. ఇక త్వరలోనే సైబర్ నేరగాళ్లను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ ఫేక్ లింక్స్ గురించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? సైబర్ నేరగాళ్లు ఎవరిని వదిలిపెట్టకుండా సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తూ సితారా అకౌంట్ కి సంబంధించి ట్రేడింగ్ లింక్స్ పంపిస్తూ డబ్బులు వసూలు చేసినట్టు మహేష్ బాబుకి సంబంధించిన టీం గుర్తించడం జరిగింది. దీనిపైనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ లింక్లకు సంబంధించి అనుమానాస్పద నోటిఫికేషన్స్ వస్తున్నాయి సితారా పేరు పైన అని చెప్పేసి కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక ప్రెస్ నోట్ ని కూడా మహేష్ బాబుకి సంబంధించిన మేనేజర్ టీం రిలీజ్ చేయడం జరిగింది. సితారా పేరుతో ఎలాంటి లింక్స్ వచ్చినా కూడా ఓపెన్ చేయొద్దు, వాటికి సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి లింక్లను పంపిస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని చెప్పేసి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇన్‌స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది సితారా, వీడియోలు పోస్ట్ చేస్తూ చాలా మిలియన్స్ లో వ్యూస్ వెళ్తూ ఉంటుంటాయి. అదే క్యాచ్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు సితారాకు సంబంధించిన అకౌంట్ లాగానే క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.